కేంద్ర బడ్జెట్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరూ కూడా తమ ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయిస్తారనేది కొంత ఉత్కంఠతతో ఎదురు చూసిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మనతో పాటు ఉన్నారు సిఐ చైర్మన్ డాక్టర్ మురళకృష్ణ గారు. అసలు ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏమేమి కేటాయింపులు జరిగినాయి ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్లో? ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్లో మనము చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నది ఏంటంటే, ప్రత్యేకంగా ఈ రీఅలైన్మెంట్, అలాంటి మంచి అలైన్మెంట్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉండటం వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనందరికీ ఉన్నాయి. కానీ సాటిస్ఫాక్టరీగా ఐ థింక్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ అనౌన్స్మెంట్ ఆఫ్ నిర్మలా సీతారామన్ గారు. క్యాపిటల్ ఏదైతే అమరావతిలో క్యాపిటల్ ప్లాన్ చేశామో దానికి కంటిన్యూస్గా సపోర్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పూర్తిగా సపోర్ట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అలాగనే ఫస్ట్ ఇయర్లో 15,000 crores దీనికి శాంక్షన్ చేయడం అని జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో సేమ్ జరిగితే క్యాపిటల్ నిర్మాణం వరకు 75,000 crores వరకు మన క్యాపిటల్ నిర్మాణం వరకు వస్తుంది. కాబట్టి ఏదైతే 1,00,000 కోట్లు అవసరం అవుతుంది అనుకుంటారో చాలా వరకు అవి సాటిస్ఫై చేయడానికి చాలా దగ్గరలో ఉన్నారు. కాబట్టి చాలా మంచి విషయం ఇది మన స్టేట్కి. అలాగనే ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్, వాటర్ సప్లై, పవర్ సప్లై, ఎంటైర్ స్టేట్కి ఫుడ్ సెక్యూరిటీ కోసం ఏదైతే పోలవరం అనే ప్రాజెక్ట్ ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్కి పూర్తిగా బాధ్యత అంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా మనకి ప్రామిస్ చేయడం జరిగింది. మూడోది ఏంటంటే, ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద కన్సిడర్ చేసిన, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా కన్సిడర్ చేసిన రాయలసీమ, ఈ కోస్తా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో వాళ్ళకి పూర్తిగా అన్ని స్కీమ్స్ అత్తిచ్చేటట్టు, అడిషనల్ ఫండ్స్ ఇచ్చేటట్టు అమౌంట్ చెప్పకపోయినా వాటిని ఫోకస్గా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అన్నీ కూడా సాటిస్ఫై చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొన్ని ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, మిగతా ఏవైనా బెనిఫిట్స్ మనకి పర్టికులర్గా మన దగ్గర ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మెట్టెక్ ఇండస్ట్రీ ఉంది. తర్వాత మనకి ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పటివరకు ఆక్వా రంగంకి చాలా ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్ 40-60% ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ కాబట్టి ఆక్వా ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది యాజ్ ఏ ఫోకస్ ఏరియా. సో అది కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మెట్టెక్ జోన్ గురించి, ఫార్మా గురించి, ఏరోస్పేస్ డిఫెన్స్ గురించి, పోర్ట్స్ గురించి, వీటి గురించి ఇంకెన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సింహభాగం అయితే, అంటే ఆంధ్రప్రదేశ్ ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పూర్తిస్థాయి సపోర్ట్ ఉందని అనుకునే పరిస్థితి అయితే ఉందని కూడా మనతో చెప్తా ఉన్నారు. అయితే మరి ఇంకా బడ్జెట్ సెక్షన్ ఇంకా ఉన్న నేపథ్యంలో ఇంకా మరికొన్ని నిధులు, అంటే మిగతా ఫార్మా కావచ్చు, అలానే కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.